ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర కన్నుల పండుగగా సాగుతోంది. ఇవాళ జరగనున్న గిరిజన ప్రజా దర్బార్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. మరోవైపు నాగోబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కేస్లాపూర్ పరిసరాలన్నీ సందడిగా మారాయి. నాగోబా జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. కేస్లాపూర్ రహదారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా జాతరలో కీలక ఘట్టమైన గిరిజన దర్బార్ ఇవాళ సాగనుంది. దీనికోసం అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసింది. ఈ గిరిజన దర్బార్లో ఆదివాసీల నుంచి, గిరిజనుల నుంచి కూడా వారి సమస్యలపై ఆర్జీలు తీసుకోనున్నారు. గత 60 ఏళ్లుగా కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా గిరిజన సమస్యల పరిష్కారం కోసం నాగోబా దర్బార్ను ఒక వేదికగా భావిస్తున్న పరిస్థితి. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఆదివాసులకు సంబంధించి వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలు ఏమున్నా కూడా ఈ దర్బార్కు వచ్చే ప్రజాప్రతినిధులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా వాటిని సత్వరంగా పరిష్కరించేందుకు వేదికగా దీన్ని భావిస్తున్నారు. అయితే గతంలో నిర్వహించిన చాలా దర్బార్లో కూడా ఆదివాసులు ఇచ్చిన అర్జీలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఒక విధమైన అసంతృప్తి ఉంది. అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యంగా గిరిజన సమస్యలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. అదేవిధంగా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా గిరిజన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి, ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి గిరిజన దర్బార్పై అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. గిరిజన దర్బార్లో అధికారులు ఎలాంటి హామీలు ఇస్తారు, గిరిజన నుంచి ఎలాంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొస్తారని కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గిరిజన దర్బార్కు మంత్రితో పాటు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంది. అయితే ఓవైపు అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో వారు వస్తారా లేదా దానిపై కూడా కొంత సందిగ్ధత నెలకొంది. అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అటు మిశ్రమ వంశీయులతో పాటు ఇటు గిరిజన సంక్షేమ శాఖ, అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ దర్బార్ తర్వాత జాతరకు సంబంధించిన ముగింపు చేరుకుంటుంది. ముఖ్యంగా దర్బార్తోనే ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న ఆదివాసుల సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి కూడా వారు ఆశపడుతున్న పరిస్థితి. గతంలో ఉన్న దర్బార్ల వరే కాకుండా ఈసారి దర్బార్లో వచ్చే సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, గిరిజన సంక్షేమ శాఖ మొత్తం అన్ని శాఖలు సమాధానంతో పనిచేస్తూ ఉన్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 4-5 లక్షల మంది భక్తులు నాగోబాను దర్శించుకున్నారు. ఈ రోజు దర్బార్లో ఏం జరగబోతున్నది కూడా ఆసక్తికరమైంది. వీడియో శ్రీనివాస్తో మాంతయ్య, నాగోబా నుంచి.